వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. అల్లూరి, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అతి భారీ వర్ష సూచన కూడా చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. తెలంగాణలో 6 జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాంతోపాటు ఋతుపవన ద్రోణి వాయువ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఈ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఇటు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. సో ఈ 3 కలిసి మరొక 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అలర్ట్గా ఉండమంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే గత వారం రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. నేపథ్యంలో వరదలు కూడా సంభవించాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి మనం చూసాం. మళ్ళీ తాజాగా మరొక అల్పపీడనం అయితే కొనసాగుతోంది. ఇప్పుడు ఇది వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన పరిస్థితి కనబడుతూ ఉంది. దీని ప్రభావంతో మరొక 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ 2-3 రోజుల పాటు ఎలాంటి వర్షాలు ఉండబోతున్నాయి, వాతావరణానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని విశాఖ వాతావరణ కేంద్రం నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 3 రోజుల్లో దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఒరిస్సా నుంచి ఏలూరు వరకు దాని తీవ్రత అయితే దాలుస్తుందని చెప్పి వాతావరణ కేంద్ర అధికారులు అయితే మనకు తెలియజేస్తున్నారు. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రానున్న అల్పపీడనం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడైతే ఈరోజైతే వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయిన్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో అయితే ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది దాని ప్రభావం మనకి కోస్తా జిల్లాలో అయితే నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు ఉండే వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా అయితే నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూస్తే ఉత్తరాంధ్ర వరకు విస్తారంగా మోడరేట్ రైన్స్, అలాగే దక్షిణ కోస్తా వరకు పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా మనం రావచ్చని చెప్తున్నాం. అవి ముఖ్యంగా పార్తీపురం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాగే నెక్స్ట్ సమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ లైక్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాల వరకు చూస్తే 1-2 చోట్ల భారీ వర్షం కూడా ఈ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఈదురుగాలుల ప్రభావం కూడా ఇంకా పర్సిస్టింగ్గా కంటిన్యూ అవుతుంది. ఇవి ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకి వెళ్ళవద్దని చెప్తున్నాం. సార్ మ్యాప్ చూస్తే ఏ విధంగా ఎక్కడెక్కడ నమోదవుతుంది అసలు? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు అల్పపీడనం ఈ ప్రాంతంలో ఉంది. ఇక్కడ వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఇది గ్రాడ్యువల్గా నెక్స్ట్ 2 డేస్లో స్లోలీ ఇట్ మూవ్స్ ఇన్ నార్త్వర్డ్ డైరెక్షన్ లైక్ దిస్. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అప్ టు ఆల్మోస్ట్ ఎన్టీఆర్ జిల్లా వరకు కూడా మోడరేట్ రైన్స్ కానీ హెవీ రైన్స్ కానీ వచ్చేట అవకాశం ఉన్నట్టుగా ఆల్మోస్ట్ ఈ ప్రాంతం అంతా కూడా మనం ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మనం గడిచిన వాయుగుండానికి తీవ్రత పోల్చుకుంటే ఇది ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు అది వాయుగుండం, ఇది అల్పపీడనం కాబట్టి న్యాచురల్లీ కొంచెం దాని ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుంది. అది సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మత్స్యకారులు అందరూ జట్టికే పరిమితం అయ్యారు. వీళ్ళకి ఏమైనా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తున్నారా? అంటే ప్రస్తుతం వరకు ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ అయితే ఇంకా మరికొన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉండడం చేత ఇంకా ఉత్తరాంధ్ర వరకు అయితే మటుకు వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. ఇది ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం తీవ్రత అంత తీవ్రంగా అయితే ఉండదు, నామాత్రంగానే ఉంటుంది. అయితే మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దని చెప్పి ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. రానున్న రోజుల్లో మోస్తరుగా వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రామన్ కుమార్తో శివరామకృష్ణ, RTV, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి.